రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణుకాస్వామి మృతదేహం పడేసిన ప్రాంతంలో 2 కార్లను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని దర్శన్ డ్రైవర్ కారులో తరలించినట్టు తెలిపారు. ఓ కారులో హీరో దర్శన్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దర్శన్ ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దర్శన్ కు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలో మరో అంశాన్ని తెరమీదకు తెచ్చింది. చిన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దర్శన్ ను పోటీ చేయించేందుకు డీకే సోదరులు ప్రణాళిక వేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం విస్తృత ప్రచారం చేసిన ఆ నటుడిని ఎన్నికల బరిలో నిలపాలని డీకే సోదరులు ప్రణాళిక వేశారు. ఆ అభ్యర్థి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు అని, ఇప్పుడు దర్శన్ను పోటీలో నిలపడం సాధ్యం కాదని విపక్ష బీజేపీ ఆరోపించింది. ఎవరూ ఊహించని వ్యక్తిని ఉప ఎన్నికల్లో నిలబెడతామని డీకే సురేష్ ఇటీవల చేసిన ప్రకటనపై యోగేశ్వర్ ఈ విధంగా స్పందించారు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణుకాస్వామి మృతదేహం పడేసిన ప్రాంతంలో 2 కార్లను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని దర్శన్ డ్రైవర్ కారులో తరలించినట్టు తెలిపారు. ఓ కారులో హీరో దర్శన్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దర్శన్ ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దర్శన్ కు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో మరో అంశాన్ని తెరమీదకు తెచ్చింది. చిన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దర్శన్ ను పోటీ చేయించేందుకు డీకే సోదరులు ప్రణాళిక వేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం విస్తృత ప్రచారం చేసిన ఆ నటుడిని ఎన్నికల బరిలో నింపాలని డీకే సోదరులు ప్రణాళిక వేశారు. ఆ అభ్యర్థి ఇప్పుడు కటకటాల పాలయ్యాడని, ఇప్పుడు దర్శన్ ను పోటీలో నిలపడం సాధ్యం కాదని విపక్ష బీజేపీ ఆరోపించింది. ఎవరు ఊహించని వ్యక్తిని ఉప ఎన్నికల్లో నిలబెడతామని డీకే సురేష్ ఇటీవల చేసిన ప్రకటనపై యోగేశ్వర్ ఈ విధంగా స్పందించారు.